తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని. మళ్ళీ అన్ని వ్యవస్థల్ని ఘాటుని పెడతామని చెప్పాం. అందులో కూడా సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, ఈ మూటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు బ్రాడ్గా మీరు ఒకసారి చూస్తే మిగిలిన విషయాలని మనం మాట్లాడుకుంటాం. సూపర్ 6 పథకాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. తల్లికి వందనం 10,090 కోట్ల రూపాయలు చెల్లించాం. 67,27,000 మందికి విద్యార్థులకు సహాయం చేశాం. చెప్పిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లికి 15,000 చొప్పున చెల్లిస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. రెండోది స్త్రీ శక్తి ఉచిత ప్రయాణం. దీనివల్ల ఈరోజు ఉమెన్లో మొబిలిటీ పెరిగింది. రెండోది వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దగ్గర 4,29,00,000 ప్రయాణాలు చేశారు. ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. దీనికి కూడా ఆర్టీసీ వండర్ఫుల్ వర్క్ చేశారు. ఉండే బస్సులతోనే ఆక్యుపెన్సీ పెంచి చాలా బాగా పనిచేస్తున్నారు. అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేశాం. రెండవది వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అయిపోయి రైతు దిక్కుదోచని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. దీనికోసం ఒక 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఏ విధంగా చేయాలని గైడ్ చేశాం. టెక్నాలజీ జోడించాం. ఇంకొక పక్కన పంటల మార్పిడి కోసం ముందుకు పోయాం. డిమాండ్ డ్రివెన్ క్రాప్సే ప్రొడ్యూస్ చేశాం. ఈరోజు రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. ఆంధ్ర మొత్తం అక్వాకల్చర్ మీద ఫోకస్ పెట్టాం. ఇంకొక పక్క వాణిజ్య పంటల మీద కూడా ఎక్కువ పోతున్నాం. దీంతో మెరుగైన ఫలితాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. రైతులు కూడా, నేను అందుకే ఒక మాట చెప్పాను, రైతులు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్య కలిగిన కారణాలన్నీ ఆడిట్ చేయమన్నాం. ఆడిట్ చేసి ఏ విధంగా మోటివేట్ చేయాలి, కరెక్టివ్ మెజర్స్ ఏం తీసుకోవాలి, ఎక్కడ తప్పులుంటే ఏ విధంగా మనం దాన్ని పాలసీ ద్వారా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలో దానికి కూడా ముందుకు పోతున్నాం. ఇంకో పక్క దీపం 2 ఏడాదికి 3 సిలిండర్లు చెప్పాం. ఇప్పటికి 2 కోట్ల సిలిండర్లు పైగా ఇచ్చాం. ఇంకొక పక్కన ఎన్టీఆర్ భరోసా ఎవ్రీ మంత్ మొదటి తారీఖున మనందరం కూడా ఏదైతే పేదల సేవలో కార్యక్రమం పెట్టి వెళ్తూ వచ్చాం. 58,654 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇప్పటి వరకు ఇచ్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి అండగా ఉన్నాం. 4,000, 6,000, 10,000, 15,000. రెండో విషయం కూడా చర్చలు జరుగుతున్నాయి. వెల్ఫేర్ అనేది అవసరమని, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలంటే మనం ఇది తప్పదు, చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం కష్టపడేది కొంతమంది బిలియనర్స్ కోసం కాదు. దాన్ని కూడా మనం నిరూపించుకోగలిగాం. 63 లక్షల మందికి ఒకవేళ మొదటి తారీఖు సండే అయితే 1 డే ఇన్ అడ్వాన్స్ ఇచ్చాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అది కూడా ఒకప్పుడు ఉండే క్యాంటీన్లు రద్దు చేస్తే మళ్ళీ పేదవాడికి అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాం. మత్స్యకార భరోసా 20,000 చొప్పున 1,25,000 మందికి 250 కోట్లు ఇచ్చాం. ఆటో డ్రైవర్ సేవలో ఏడాదికి 15,000 రూపాయల చొప్పున 436 కోట్లు వాళ్ళ అకౌంట్లో జమ చేశాం. 2,90,000 మందికి ఇచ్చాం. ఆర్టీసీ బస్సుల్లో స్త్రీశక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళకు కూడా ఉపాధి దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మనం ఇచ్చేసాం. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ 24 గంటల టైంలోనే జమ చేశాం. మార్కెట్ ఇంటర్వెన్షన్లు చేశాం. పొగాకు, మామిడి, కోకో, ఉల్లి, ఎక్కడ ఏ పంట అయినా సరే గిట్టుబాటు ధర లేదు, రైతు నష్టపోతున్నాడు,
అంటే అక్కడ ఇంటర్వ్యూన్ అయ్యాం, స్టెబిలిటీ తీసుకొచ్చాం. ఇప్పటి వరకు 1100 కోట్లు పైగా ఖర్చు పెట్టాం. ఇంకొక పక్కన రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు, రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, అస్తవ్యస్తం చేశారు. దాన్ని ఇప్పుడు రివైవ్ చేయాలంటే చాలా సమస్యలు వచ్చాయి. నిన్నే నేను చూశాను, ఆనాటి ముఖ్యమంత్రి ఇంటికి ఆయన ఉండే ఇంటి పక్కన హెలిప్యాడ్ కావాలి. హెలిప్యాడ్ కావాలంటే తప్పులేదు, లీజు తీసుకోవచ్చు, వేరే ల్యాండ్ తీసుకోవచ్చు. దానికోసం ఒక అతన్ని ఇమ్మంటే ఓన్ ల్యాండ్ నేను ఇవ్వనన్నాడు. అతను వేరే దగ్గర నుంచి కొనుక్కున్నాడు. అలాంటి ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి అతను ఇనలేదు కాబట్టి 22A కింద పెట్టేశారు. అంటే ఒక ప్రైవేటు వ్యక్తి ల్యాండ్, సాక్షాత్తు చట్టాలు చేసే ముఖ్యమంత్రి, చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తి ఒక ప్రైవేట్ ఆస్తిని 22A కింద ఇల్లీగల్గా పెట్టాడంటే ఇది పరాకాష్ట. నేను అడిగాను అతన్ని, ఇప్పటికీ 4-5 సంవత్సరాలు అయింది, నువ్వేం చేసావని అడిగాను. సార్, ముందు నా ప్రాణం ఉంటే నేను ఎప్పటికైనా పోరాడతాను, పోతే పోయింది ఆస్తి అనుకుంటాం. నేనేం మాట్లాడలేకపోయాను. ఇప్పుడు మీరందరూ సెట్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి పిటిషన్ ఇస్తున్నానంటే రికార్డ్స్ అన్ని తీసుకున్నాం. ఆ రికార్డ్స్ అన్ని ఇప్పుడు వెరిఫై చేసి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక్కదిక్కడ కాదు, అన్ని ప్రాంతాల్లో జరిగింది. రికార్డ్స్ తారుమారు చేశారు. 22A కింద వెళ్ళడం చాలా ఈజీ. కంప్యూటర్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తారో చేశారు. అందుకే ఇప్పుడు మొత్తం సర్వే చేసి పగడ్బందీగా, ఇటీవల కాలం నాకు కూడా అర్థం కాకపోతే అందరితో మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఒక సిస్టానికి వచ్చాం. మొత్తం సర్వే పగడ్బందీగా చేసి 1 ఇయర్లో ఆల్ ల్యాండ్ రికార్డ్స్ పర్ఫెక్షన్ తీసుకొస్తున్నాం. క్యూఆర్ కోడ్ పెట్టాం. ఇంకో పక్కన ఏదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా, కొన్ని రికార్డ్స్ అయితే బ్యాక్ ఫైల్స్ కూడా లేవు. జనరల్గా ఒక స్పీకింగ్ ఆర్డర్స్ వేసినప్పుడు దానికి రీజన్స్ ఉండాలి, అధికారి ఉండాలి, ఎవరు మార్చారో తెలియాలి. అవి కూడా లేని పరిస్థితి వచ్చాయి. అవన్నీ ఇప్పుడు మనం కరెక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం.